యొక్క ముడితో ఆ యొక్క రసాలను విడుదల చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు చెప్పి ప్రయోగాల ఫలితంగా బంగారాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టుముట్టు ఇదే తరాలో ఇలాంటి ఆలయాలు అదనంగా మనకు 8 ఆలయాలు నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే 4 ఆలయాలు బయట ఇది ఒక ఆలయం, మళ్ళీ అమ్మవారి ఆలయం వెళ్ళి మరో 3 ఆలయాలు ఉన్నాయి. ఇట్లా 9 ఆలయాలు. బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్క బ్రహ్మ, సర్గ బ్రహ్మ 9 ఆలయాలు. ఈ 9 ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు అలంపులో తప్ప మరి ఎక్కడా లేవు. ఏమి నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు. ఇప్పుడు రాముల వారి రాముల వారు ఆంజనేయ స్వామికి అధిష్టాన దైవం. ఆంజనేయ స్వామి అనుగ్రహం కాబట్టి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవచ్చు, సుందర లేపం చేసి వడమాల చేసి తమలపాకు పెట్టుకుని రకరకాల సుందరకాండ ఎండం చేయొచ్చు. అదే రాముల దగ్గర కూర్చొని చేస్తే ఆటోమేటిక్గా ఆంజనేయ స్వామి అధిష్టాన దైవం. సో ఇక్కడ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేసుకొని అందుకు మూలకారకుడైన ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఇంటి పాదాలన్నీ కూడా తెలియపోతాయి. అందుకే సంకల్పంలో ఎక్కడా లేకుండా ఒక అలంపులో మాత్రం బుద్ధికారక, మేధోకారక బుధగ్రహ, పత్రికారక, కళత్రకారక, సుఖగ్రహ, ఆరోగ్యకారక, యశోకారక, సూర్యకారక ఇవన్నీ మనం చెప్తూ వస్తాను అనమాట. అందుకు నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తే అందుకు మూలకారకుడైన బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకం చేస్తే నవగ్రహ ఇంటి పాదాలు తొలగిపోతాయి. స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం. ఈశ్వరుడికి లింగం ఎట్లయితే ప్రతిరూపమో విష్ణుకు ప్రతిరూపం విష్ణుసార గ్రహం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణుడే. ఈ విష్ణువు ఇక్కడ ఎట్లా అంటే ఏకకాలంలో ఇక్కడ శివుడికి విష్ణుకి అభిషేకం చేస్తున్నాం. ఎప్పుడైతే నది తీరాన్ని ఇక్కడ వెళ్తున్నాడో నదిలో కొట్టుకుంటున్న ఆ యొక్క స్థానగ్రహం మాధ్వాచార్యుల వారు ఇక్కడ స్వామివారికి వాయు ప్రతిష్టాపన చేశారు. యంత్ర ప్రతిష్ట గారు వాయు ప్రతిష్ట గారు అనుకుంటే ఇక్కడ ఇద్దరికి ఏకాలం చేస్తారు. ఈ ఆలయాలను కూడా 1400 సంవత్సరాల క్రితం ఆవేశకంతో బాదామి చాళుక్యులు 2వ ప్రదేశ్ నిర్మాణం చేశారు. చాళుక్యులు క్షేత్రానికి దక్షిణ కాశీ, కాశీతో సమానంగా చేస్తారు. ఈ అలంపూర్ను బ్రహ్మేశ్వయం సవిశ్వేష కాశీలో విశేషుడు, అలంపూర్లో బ్రహ్మేశ్వరుడు. సా కాశీ హేమలాపురం, అక్కడ కాశీ ఇక్కడ హేమలాపురం. ఈ అలంపురానికి కూడా హేమలాపురం. హేమ అంటే బంగారం తయారు చేస్తారు. ఏమైనా వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది అని చెప్తారు. అందులో రైతలింగము, వజ్రలింగము, స్ఫటికలింగము, మరకతలింగము, అక్కడ వెంటలింగం ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ ఆత్మహత్యల వల్ల చేస్తున్నారు. అనంతపద్మ స్వామి స్థాయిలో నిలబడిన మనం ఉంటుంది. ఇట్లా ఈ స్వామివారికి ఉంది అని చెప్తారు. దాదాపు అలంపూర్ యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని జగత్తుడి పార్వతీ పరమేశ్వరుడు లేని ఆలయాలు. అలంపూర్ అన్ని ఆలయాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, పార్వతీపురం, సూర్యనారాయణ స్వామి, దక్షిణామూర్తి. అలంపూర్ అనేది ఒక 6 ఆలయం కాదు, ఒక రోజు మొత్తం కేటాయించారు. అందుకే బాల బ్రహ్మేశ్వరాయాస్తు ఇవన్నీ కాదుపురాణం చేస్తున్నాడు. బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్ప ధ్రువాయిత కోటి లింగ స్వరూపాయ స్వర్ణలింగాయ ఆస్తు అంటే ఉన్నారు. ఎవరు బాల బ్రహ్మేశ్వర స్వామి. ఎక్కడ భక్త కల్ప ధ్రువాయి భక్తుల పాటు కోటి లింగ స్వరూపాయ. ఈ ఒక స్వామివారికి అభిషేకం చేసి కోటి లింగాలు. ఇక్కడ కోటి లింగాలు అంటే కోటి దేవతామూర్తులు మనం తీసుకోవాలి. అలాంటి కోటి దేవతామూర్తులు పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి ఫలితం వస్తుంది. స్వర్ణలింగాయం అన్నాను. విశేషించి అలాంటి లింగం బంగారలింగం కాబట్టి కిందోడు స్వర్ణలింగం అని చెప్తున్నాను. పైగా విగ్రహం నుంచి బంగారు చెప్పి ఇవన్నీ శాస్త్రీయ ప్రమాణాలు. స్వర్ణలింగాయం అన్నారు ఉన్నతమైన స్థానం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం మేడం.